హాయ్ నా పేరు సింగవరపు శ్రీనివాస్ అండి. నేను ప్రస్తుతం గుడివాడ కాన్స్టిట్యున్సీ నుండి మాట్లాడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఇచ్చే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు పాలనలో అన్ని కులస్తులకి న్యాయం జరిగితే బాగుంటుందండి. అయితే చంద్రబాబు గారు కొన్ని కులాల వాళ్ళని మాత్రమే ఆదరించడం జరుగుతుందండి. అందులో అగ్ర కులస్తుల్ని ఎక్కువగా ఆదరించడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్ర కులస్తుల వాళ్ళకి మంత్రివర్గంలో ఎక్కువ మందికి ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ రోజున 2024 ఎలక్షన్స్ ప్రకారం మనం సర్వే ప్రకారం చూసుకుంటే ఆంధ్ర మొత్తం స్టేట్ వైజ్ చూసుకుంటే ఓసీ ఓటింగ్ 35% ఓసీ ఓటర్స్ ఉన్నారండి. నెక్స్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ ఓటింగ్ 65% ఉన్నారండి. మరి ఈ విధంగా చూసుకుంటే 35% ఉన్న ఓసీలకి యాజ్ పర్ క్యాల్కులేషన్ ప్రకారం చూసుకుంటే మనకి 8 మందికి మంత్రివర్గం ఉండాలి. బట్ 2024 ఎలక్షన్స్ తర్వాత ఓసీలకి 12 మందిని మంత్రివర్గంలో తీసుకోవడం జరిగిందండి. 35% ఉన్న ఓసీ ఓటర్స్కి 12 మందిని మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. 65% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఓటర్స్కి జస్ట్ 12 మందిని తీసుకోవడం జరిగిందండి. టోటల్ 24 మంది మంత్రివర్గం ఉండడం జరుగుతుంది మన ఆంధ్ర అసెంబ్లీలో. అందులో 35% ఉన్న ఓసీలకి 12 మందిని తీసుకోవడం జరిగిందండి. ఒకసారి మీరు ఆలోచించండి. నెక్స్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళకి మొత్తం మీద 12 మందికి మంత్రివర్గంలో స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే యాజ్ పర్ 35% ఉన్న ఓసీలకు చూసుకుంటే యాజ్ పర్ క్యాల్కులేషన్ ప్రకారం చూసుకుంటే 8 మందిని తీసుకోవాలండి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది 12 మందిని తీసుకోవడం జరిగిందండి. అంటే 4 ఎక్సెస్ తీసుకున్నారు. నెక్స్ట్ 65% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వాళ్ళకి 16 మందిని తీసుకోవాలండి. 16 మందిని తీసుకోవాలి. అయితే 12 మందినే తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరికైనా ఫేవర్ చేశారంటే ఓసీ వాళ్ళకి ఎక్కువ ఫేవర్ చేయడం జరిగిందండి. ఓసీ వాళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి రావాల్సిన 4 మంత్రి స్థానాలు ఓసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల అన్యాయం ఎవరికి జరిగింది అంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిం వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో బీసీ ఓటింగ్ 38% బీసీ ఓటింగ్ అండి. నెక్స్ట్ ఓసీ ఓటింగ్ 30% ఓసీ ఓటింగ్. నెక్స్ట్ అదర్స్ అంటే బీసీ, ఎస్సీ, ముస్లిమ్స్ ఆల్మోస్ట్ 32% ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో కళింగ ఓటింగ్ ఎక్కువ అండి. కళింగలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏదైనా ఉంది అంటే మన ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లాలో కళింగ ఓటింగ్ ఎక్కువ. సో ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి కనిపించేది అచ్చెన్నాయుడు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుందండి. అచ్చెన్నాయుడు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు 2013 ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. ఆయనకి మంత్రివర్గంలో
స్థానం ఇవ్వడం జరిగింది. సో అందరూ సంతోషించడం జరిగింది. అదేవిధంగా కలింగలు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ జిల్లా శ్రీకాకుళం జిల్లా. 2013లో కూన రవికుమార్ గారు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో గెలవడం జరిగింది. సో ఆయనకి అసెంబ్లీ విప్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ 2019లో పార్టీ ఓడిపోవడం జరిగింది. 2024 ఎలక్షన్స్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. 2024లో కూడా కోన రవికుమార్ గారు గెలవడం జరిగిందండి. ఈ శ్రీకాకుళం జిల్లాలో బీసీ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ, అందులో కలింగలు ఎక్కువగా ఉన్న జిల్లా. ఆ జిల్లాలో ఇక్కడ అచ్చెన్నాయుడు ఆయన గెలిచారు ఆ జిల్లాలో. ఇక్కడ బీసీలు కళింగ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న కళింగ నాయకుడైన కోన రవికుమార్ గారు కూడా గెలవడం జరిగిందండి. అయితే మేమందరం చాలా ఆశగా మా కళింగ నాయకుడైన కోన రవికుమార్ గారికి ఈసారి మంత్రివర్గంలో స్థానం వస్తుందని చాలా ఆశగా ఎదురు చూసాం. శివరాకరికి ఏం చేశారంటే అగ్రకులసుడైన అచ్చెన్నాయుడు గారికి మంత్రివర్గంలో 2024లో కూడా స్థానం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన రామ్మోహన్ రావు గారికి స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, అచ్చెన్నాయుడు గారికి స్టేట్ మినిస్టర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక కులాన్ని మీరు పైకి లేపడానికి చూస్తే రిమైనింగ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడడం జరుగుతుందండి. మీ పాలనలో ఇట్లాంటి తప్పిదాలు అయితే జరుగుతున్నాయి. అందరికీ సమాన న్యాయం జరిగితే పార్టీ 10 కాలాల పాటు ఉంటుందండి. మేము కూడా పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కళింగ ఓటింగ్ ఎక్కువ సార్. కాలింగ్లో ఉన్న జిల్లా అది. మళ్ళీ రెండవసారి కోన రవికుమార్ గారు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అచ్చెన్నాయుడు గారికి మీరు 2013లో ఆల్రెడీ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. 2024లో కూడా మళ్ళీ మీ సూపు ఆయన మీదే పడింది తప్ప కళింగుల మీద బీసీల మీదకి పడలా. బీసీ ఓటింగ్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో బీసీల మీదకి మీకు మీకు ఓసీ అయినా మన అచ్చెన్నాయుడు గారి మీదకి మీ సూపు వెళ్ళింది, ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. ఇలా మీరు ఒకే అగ్రకులాన్ని మీరు సేరదీస్తే రానున్న రోజుల్లో పార్టీకి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం అయితే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు అందరికీ సమాన న్యాయం చేయండి. పార్టీ కోసం మేము కష్టపడి పనిచేస్తున్నాం. పార్టీ బాగుండాలి, అందరూ బాగుండాలి. అందులో అన్ని కులాల వాళ్ళకి సమాన న్యాయం జరగాలండి. అంటే ఈ విషయం మీ వరకు ఎవరు తీసుకురారు, మీ ముందు ఎవరు ధైర్యం చేసి మాట్లాడరు. బట్ నేనైతే మీకు చెప్తున్నా. ఎందుకంటే పార్టీ 10 కాలాల పాటు స్ట్రాంగ్గా ఉండాలంటే మనసులో ఉన్నది పైకి చెప్తేనే ప్రాబ్లం తెలుస్తుంది. నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే అందరూ కలిసి కట్టుగా పనిచేయడం జరుగుతుంది. పార్టీ 10 కాలాల పాటు నిలబడుతుందండి. సో అందుకే నేను ఇది చెప్పాలనుకున్నా, షేర్ చేయాలనుకున్నా, షేర్ చేశాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.